'దేవర పార్ట్ 1' ఓపెనింగ్ డే నుంచే మిక్స్డ్ రెస్పాన్స్‌తో స్టార్ట్ అయ్యింది మూవీ. టాక్ చూసిన తర్వాత మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విలవిల్లాడిపోద్దనుకుంటే కాసులు మాత్రం గలగల్లాడుతున్నాయి సుమీ. నిజం చెప్పాలంటే అసలు ఆ టాక్‌కి, కలెక్షన్‌లకి సంబంధమే లేదు అని అనిపిస్తది. మ్యాటర్ ఏటంటే జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం బెటర్‌గా ఉందన్నమాట. దానివల్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెగ దున్నేస్తుంది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకులే గానీ ఇప్పటి వరకు అంటే 1 అక్టోబర్ వరకు మూవీ ఎంత కలెక్ట్ చేసింది? ఏ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యింది? లాంగ్ రన్‌లో మూవీ ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు? ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నామన్నమాట. నోట్ పాయింట్. ఈ డేటా నేను కొన్ని ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ నుంచి తస్కరించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. బట్ మర్చిపోకుండా కొత్త వాళ్ళు మాత్రం మా కాంటెంట్ కనుక నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెడితే అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్‌లో మేము అలా పడుంటాం అంతే. ఎలాగో మీరు మా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ గూడా ఉండదు. అమ్మో! లాగ్ అయిపోతుంది కదా! వాయిస్ ఓలెట్ మావా ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా జరిగింది. వచ్చిన హైప్‌ని వాడుకొని ఎక్కువ రేట్లకి అమ్మేయకుండా లిమిటెడ్ రేట్స్‌కే మూవీ థియేట్రికల్ రైట్స్‌ని అమ్ముకున్నారు. ఇక్కడ నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బయటకొచ్చిన తర్వాత కొంతమంది వచ్చి, "మా వాడి సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతకంటే ఎక్కువవుద్ది. మా వాడు తోపు, మా వాడు తురుము" అని చెప్పి తెగ ఫ్యాన్ వార్స్ చేసుకున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమాకి ఎంత ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో అనేది మ్యాటర్ కాదు. మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ని రికవర్ చేయగలిగిందా? ప్రాఫిట్స్‌లోకి ఎంటర్ అయ్యిందా లేదా? అనేదే మ్యాటర్. సో, ఊరికనే క్రేజ్‌ని వాడుకొని ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి లాస్ అవ్వడం కంటే లిమిటెడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండడం మేలు. పాయింటే సరే ఆ పాయింట్‌ని పక్కన పెట్టేస్తే, ఓవరాల్‌గా 'దేవర' మూవీ విషయానికొచ్చేసరికి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 182 క్రోర్స్ వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 184 క్రోర్స్. ఇందులోని మేజర్ ఏరియాస్ కోసం మాట్లాడుకుంటే నైజాం 44 కోట్లు, సీడెడ్ 22 కోట్లు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, కర్ణాటక 16 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, అలాగే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికొచ్చేసరికి 20 కోట్లు, ఓవర్‌సీస్‌లోని 27 కోట్లు. బ్రేకౌట్ చేస్తే మేజర్ ఏరియాస్‌లోని బిజినెస్ అనేది ఎలా జరిగింది? ఇప్పుడు డే 1 చూసుకుంటే టాక్‌తో సంబంధం లేకుండా అద్దిరిపోయే ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి. 157 కోట్ల గ్రాసు, 98.60 కోట్ల షేరు వచ్చింది. ఆల్మోస్ట్ 50% ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది డే 1కే రికవర్ అయిపోయింది. ఓవర్‌సీస్‌లో అయితే ఆల్మోస్ట్ 80% వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రీమియర్స్ ప్లస్ డే 1తోనే రికవర్ చేసేసింది. ఓవర్‌సీస్‌లోని టోటల్‌గా డే 1 అండ్ ప్రీమియర్స్ కలుపుకుంటే 48.7 సీఆర్ గ్రాస్, అలాగే 24.7 సీఆర్ షేర్ అయితే వచ్చింది. హిందీలో అయితే సినిమా రిలీజ్ ముందు వరకు అసలు సరైన సౌండే లేదు. కానీ డే 1 మార్నింగ్ షో పడ్డ తర్వాత అక్కడ రివ్యూస్ కొంచెం బెటర్‌గా వచ్చాయన్నమాట. దానివల్ల కొద్దిగా పికప్ అవుతూ వచ్చింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే డే 1 11.4 సీఆర్ గ్రాస్ అండ్ 4.55 సీఆర్ షేర్ అయితే వచ్చిందన్నమాట. నిజం చెప్పాలంటే రిలీజ్ ముందు వరకు సరైన సౌండ్ కూడా లేని సినిమాకి ఓపెనింగ్ డే మాత్రం ఈ మాదిరి కలెక్షన్స్ వచ్చాయంటే దట్స్ రియల్లీ ఎ గుడ్ నంబర్ అనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ వీకెండ్ వరకు అంటే సండే వరకు చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఎక్కువ డ్రాప్స్ ఏం లేవు. చాలా స్ట్రాంగ్‌గా అయితే హోల్డ్ చేసింది. ఫస్ట్ వీకెండ్ ఎండ్ అయ్యేసరికి కలెక్షన్స్ చూసుకుంటే 158.25 సీఆర్ షేర్ అండ్ 247.4 సీఆర్ గ్రాస్ అయితే కలెక్ట్ చేయగలిగింది మూవీ. కేవలం ఫస్ట్ వీకెండ్‌లోనే 86% వరకు సినిమా రికవర్ చేసేసింది. అండ్ ఈ ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి మొదటగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని అచీవ్ చేసినటువంటి టెరిటరీ ఓవర్‌సీస్. టోటల్‌గా $5 మిలియన్ అనేవి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్నమాట. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి మొత్తం రికవర్ అయిపోయింది. వీకెండ్ వరకు ఓకే. ఎందుకంటే హాలిడే కాబట్టి జనాలు థియేటర్‌లకి వస్తారు, సినిమాలు చూస్తారు. ఇట్స్ ఎ కామన్ థింగ్. కానీ వర్కింగ్ డేలోకి అడుగు పెట్టిన తర్వాతే అస్సలు సిసలైన పరీక్ష అనేది మొదలవుద్ది. ఎందుకంటే వర్కింగ్ డే కదా! హాలిడే కాదు కదా! థియేటర్‌కి వచ్చిన వాళ్ళ సంఖ్య అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. అయితే డే 4 చూసుకుంటే మార్నింగ్ షో నుంచి కొంచెం హెవీ డ్రాప్సే ఉన్నాయి. కాకపోతే ఈవినింగ్ అండ్ నైట్ షోస్ మాత్రం స్లైట్‌గా పికప్ అవ్వడం వల్ల ఒక రకంగా మాట్లాడుకుంటే డీసెంట్‌గా హోల్డ్ చేసి మండే టెస్ట్‌ని పాస్ అయ్యింది సినిమా. కానీ హిందీలో మాత్రం చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఓవరాల్‌గా డే 4 కంటే డే 5 ఇంకా బెటర్‌గా హోల్డ్ చేసింది మూవీ. టోటల్ 5 డేస్ కంప్లీట్ అయ్యేసరికి మూవీ 97% వరకు రికవర్ చేసేసింది. చాలా ఏరియాస్‌లో ఏంటంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి చాలా దగ్గరికి కూడా వచ్చేసింది.
ఈ విధంగా 5 డేస్ కంప్లీట్ అయ్యేసరికి 305.4 సీఆర్ గ్రాస్ అండ్ 178.92 సీఆర్ షేర్ అయితే వచ్చిందన్నమాట. బట్ కేవలం ఒకే ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని అందుకోవడం కాస్త కష్టంగా ఉంది. అదే తమిళనాడు. 6 క్రోర్స్ కమ్మితే ఇప్పటి వరకు 3,35,00,000 మాత్రమే షేర్‌ని కలెక్ట్ చేయగలిగింది. లాంగ్ రన్‌లో కుదిరితే యావరేజ్ గ్రాసర్ కింద క్లోజ్ అవ్వుద్దేమో కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని అచీవ్ చేయడం ఒక రకంగా కష్టమే. కేరళలో కూడా కొంచెం స్లోగానే ఉంది కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 1 క్రోర్ మాత్రమే అన్నమాట. ఇప్పటి వరకు అయితే 76,00,000 కలెక్ట్ చెయ్యగలిగింది. లాంగ్ రన్‌లో 1 క్రోర్‌ని రికవర్ చేసేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే హెవీ ప్రాఫిట్స్ ఉండవు. జస్ట్ పెట్టిన పెట్టుబడి రిటర్న్ అవుద్దన్నమాట అంతే. ఇంకా ఈ రోజు చూసుకుంటే 2 అక్టోబర్ గాంధీ తాత పుట్టినరోజు మనకేమో సెలవు రోజు. డే 4 అండ్ 5 కంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ రోజు. ఆల్సో రేపటి నుంచి 3 అక్టోబర్ అంటే దసరా సెలవులు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంకో రకంగా మూవీకి బెనిఫిట్ అవ్వుద్దన్నమాట. ఈ రకంగా చూసుకుంటే సెలవులైనంత వరకు అంటే ఇంకో 10 రోజుల వరకు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే హోల్డ్ చేస్తుంది. ఎక్కువ డ్రాప్స్ అయితే ఉండకపోవచ్చు. ఇంతవరకు మనకి డీటెయిల్స్ అనేవి కొంచెం క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి మూవీ పూర్తిగా లాంగ్ రన్‌లో ఎంతవరకు గ్రాస్‌ని కలెక్ట్ చేయొచ్చు అంటే 400-450 కోట్ల వరకు మూవీ కలెక్ట్ చేసే అవకాశం గట్టిగానే ఉంది. ఇది కేవలం నా గెస్ మాత్రమే. అంటే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్‌గా ఇంతవరకు కలెక్ట్ చెయ్యొచ్చు అని ఒక గెస్ చేశానంతే. ఇంతకంటే ఎక్కువ వచ్చాయనుకోండి మంచిదే గదా! సినిమా బావుండాలనేదే మనం కోరుకునేది. ఇంకా చాలా మందికి అసలు మూవీ యొక్క బిజినెస్ అనేవి ఎలా జరుగుద్ది, ఏంటి అనేది తెలీదు. దీనికి రిలేటెడ్‌గా మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లోనైతే ఒక వీడియో చేశాము. ఆ వీడియో లింక్‌ని కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాము. తప్పకుండా చూడండి. అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుద్ది ఆ వీడియో చూసిన తర్వాత. ఆల్సో ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతకీ అసలు రాజమౌళి గారి కర్సు బ్రేక్ అయ్యిందా అంటే, కలెక్షన్స్ కోసం ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత బ్రేక్ అవ్వలేదు అంటే మొహం తంతాడు ఎవడైనా. ఒక సినిమా యొక్క హిట్ స్టేటస్‌ని తెలిపేది బాక్స్ ఆఫీస్ యొక్క రిజల్టే. సో, మ్యాటర్ ఏటంటే, ఆరో రోజుకే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంక హిట్ గాదు అంటే బాగోదు కదా! అయినా ఒక మాట చెప్పమంటారా? రాజమౌళి గారి కర్సు బ్రేక్ చేయటం గొప్ప కాదు. నెగెటివ్ టాక్ తెచ్చుకొని మరీ బ్రేక్ చేశారు చూడండి. అది గొప్ప. ఇంకో మాట చెప్పాలంటే ఇలాంటి టాక్‌తో వేరెవరి మూవీ అయినా వచ్చుండుంటే ఈ పాటికి సినిమా పాతాళానికి ఎళ్ళిపోయి ఉండేది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి స్టార్ పవర్, ఆయన క్రేజు, ఆయన పెర్ఫార్మన్స్ ఈ మూవీని కాపాడాయనే చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి యాడెడ్ ప్లస్ పాయింట్ అనుకోండి. ఏ మాటకి ఆ మాట మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారే. ఆ విషయాన్ని ఈ మూవీతో క్లియర్‌గా ప్రూవ్ చేసి పడేశారు. కానీ మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తేనే మూవీ ఈ రేంజ్‌లో రచ్చ క్రియేట్ చేస్తుందే. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చిండుంటే ఒక్కసారి ఊహించుకోండి. బాక్స్ ఆఫీస్ షేప్ అవుట్ అయిపోదు. కేవలం మిక్స్డ్ రిపోర్ట్స్‌కే ఆల్‌మోస్ట్ 400-450 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేలా ఉంటే, పాజిటివ్ టాక్ వచ్చిందనుకోండి ఈజీగా 700 కోట్లని క్రాస్ చేసుండేది మూవీ. బట్ ఎనీవేస్ ఈ రోజుతో మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆల్సో చాలా ఏరియాస్‌లో కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని రీచ్ అయిపోతుంది. సక్సెస్‌ఫుల్‌గా మూవీ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. దాన్ని కూడా మీరు కంప్లీట్ చేసేయండి. ప్లీజ్ చేసేయండబ్బా! ఆల్సో 'దేవరా' మూవీ విత్ స్పాయిలర్స్ డిస్కషన్ వీడియో అనేది రెడీ చేస్తున్నాను. వెయిట్ చెయ్యండి వచ్చేస్తుంది. ఆ వీడియోలోని క్లైమాక్స్ ఎలా ఉంటే బావుండును అని చెప్పి నా వెర్షన్‌ని కూడా రెడీ చేస్తున్నా. ఐ హోప్ మీకు అది నచ్చుద్దని అనుకుంటున్నా. సో ఏంటంటే ఈ వీడియోకింతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.